రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు మృతి చెందే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. నేటి నుంచి రాష్ట్రంలో వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న ద్విచక్ర వాహనదారుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్న తరుణంలో దేశవ్యాప్తంగా బైకులు నడిపేవారు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బైక్ కొనుగోలు సమయంలోనే కొనుగోలుదారుడికి నాణ్యమైన హెల్మెట్ ఇవ్వాలని 2010లో సుప్రీంకోర్టు బైకులు తయారు చేసే కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడం, కొన్ని కంపెనీలు హెల్మెట్ ధరలను అధికంగా అమ్మడంతో ఈ ఫార్ములా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పలు వర్క్ షాప్స్ నిర్వహించి ఈ ఏడాది జూలై నాటికి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేసింది. అయినప్పటికీ ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో పలుమార్లు వాయిదా వేస్తూ చివరకు ఇవాల్టి నుంచి పక్కాగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 30% వరకు బైక్ ప్రమాదాలు ఉంటున్నాయి. అందులోనూ యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ లేకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. యాక్సిడెంట్ మరణాల్లో 80% హెల్మెట్ లేకపోవడం వల్లే. దీంతో ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ హెల్మెట్ వాడకంపై ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్స్ ను రూపొందించి సోషల్ మీడియా, ఇతర మీడియాల ద్వారా ప్రచారం చేసింది సర్కార్. 2 వీలర్లు లక్షల సంఖ్యలో ఉన్న హెల్మెట్ కొనుక్కునే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. కేవలం 10% వాహనదారులే హెల్మెట్లు వాడుతున్నారు. కానీ ఇవాల్టి నుంచి ఏపీలో ఇలా కుదరదు. ఏదో సిటీల్లో కాదు, మారుమూల పల్లెల్లో అయినా హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే బాధుడు తప్పదు. మొదటిసారి హెల్మెట్ లేకుండా దొరికితే 100 రూపాయల జరిమానా వేసి వదిలేస్తారు. రెండవసారి దొరికితే మాత్రం బండిని సీజ్ చేసి లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వం విధించిన హెల్మెట్ నిబంధనలపై విశాఖ వాసులు ఏమంటున్నారు మా ప్రతినిధి శ్రీరామ్ ద్వారా లైవ్ లో తెలుసుకుందాం. శ్రీరామ్. శారద, నేటి నుంచి ఏపీలో హెల్మెట్ ధారణ కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో జూలై నెల నుంచి ఖచ్చితంగా అందరూ హెల్మెట్ వాడాలనే నిబంధన విధించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. నవంబర్ 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ను వాడటం కంపల్సరీ చేయడంతో పాటుగా కార్లలో వెళ్లే వాళ్ళు సీటు బెల్ట్ వినియోగించడానికి కూడా కంపల్సరీ చేస్తూ ఈ రోజు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సంబంధించి విశాఖ పోలీసులు కూడా సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం మనం విశాఖలోని మద్దిలపాలెం జంక్షన్లో ఉన్నాము. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఈ హెల్మెట్ ధారణ పైన ఒక అవగాహన కల్పించడంతో పాటుగా మొదటిసారి హెల్మెట్ వాడని వాళ్ళకి 100 రూపాయలు జరిమానా విధించడంతో పాటుగా ఆ జరిమానాని అంటే రెండోసారి మళ్ళీ వాళ్లే దొరికితే ఆ జరిమానా అమౌంట్ మొత్తాన్ని పెంచడం వంటి పనులకు నేటి నుంచి పోలీసులు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం విశాఖలో భారీ వర్షం కురుస్తుంది. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలను అమలు చేస్తున్నారు అనే దానిపైన మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ అధికారులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు నుంచి హెల్మెట్ ధారణ కంపల్సరీ అంటున్నారు. ఏ విధంగా అంటే ఇప్పటికీ అవగాహన కల్పించారా? ఏ విధంగా వాళ్ళకి ఫైన్లు చేయటం కానీ ఇట్లా కార్యక్రమాలు? ఇప్పుడు మన సిపి గారు వైజాగ్ సిటీకి వచ్చిన తర్వాత గత ఫిబ్రవరి నెల నుంచి హెల్మెట్స్ గురించి ప్రజల్లో అవేర్నెస్ డిఫరెంట్ వేస్లో అన్ని జంక్షన్స్లో కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే గత 2 నెలల కిందటే ప్రభుత్వం హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయాలనుకున్న సందర్భంలో మళ్ళీ ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చిన తర్వాత ఇది నవంబర్ 1 నుంచి అమలు చేయడానికి ఉద్దేశించారు. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించవలసిన అవసరము ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంది. అయితే హెల్మెట్ ధరించడం అనేది ట్రాఫిక్ పోలీస్ కోసము అన్ని ప్రజలు భావించకుండా కేవలం తమ ప్రాణ రక్షణకు సేఫ్టీ కొరకు మేము హెల్మెట్ ధరిస్తున్నాము అన్న భావనతో ముందుకు వెళ్తే ఇది వాళ్ళు సేవ్ చేసుకుంటూ పక్క వాళ్ళు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరో చేసిన తప్పుకి మన వెహికల్ని వాళ్ళు గుద్దినట్లయితే మనం సేఫ్గా ఉండే పరిస్థితి కూడా దీనివల్ల ఉంది. మామూలుగా గత ఎన్సీఆర్బీ డేటా తీసుకున్నట్లయితే గత సంవత్సర కాలంలో సుమారుగా ఒక 4 లక్షల మరణాలు సంభవించాయి. అయితే దాంట్లో ఈ సుమారుగా యాక్సిడెంట్ల వల్ల సుమారుగా 1,40,000 మంది
ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే దీన్ని ఉద్దేశించి ప్రభుత్వం ఇష్యూని సీరియస్గా తీసుకొని యాక్సిడెంట్లు రేటు తగ్గించాలి, అలాగే యాక్సిడెంట్లో మరణాల రేటు తగ్గించాలంటే ఈ హెల్మెట్ ధరించడం అనేది ఈ నిబంధన తప్పనిసరి చేస్తే అనేక మంది వాహన చోదకులు వాళ్ళ ప్రాణాలు సేఫ్గా ఉంచుకోవడం, అలాగే ఇతరులు కూడా దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. కనుక ఈ నిబంధన ఖచ్చితంగా మేము కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఉద్దేశించాము. ఈ రోజు నుంచి ఏ విధంగా కార్యక్రమం తీసుకెళ్తారు? అంటే ఇప్పటికే 2 నెలల నుంచి అవగాహన కల్పించారు, కొన్ని నోటీసులు జారీ చేశారు. ఈ రోజు నుంచి ఎలా ఉండబోతుంది? ఈ రోజు నుంచి హెల్మెట్ ఎవరైతే ధరించలేదో వాళ్ళకి కంపల్సరీగా కూడా మనము ఫైన్ ఇంపోజ్ చేయడానికి మేము సన్నద్ధమయ్యాము. మొదటిసారి ఎవరైతే ఈ హెల్మెట్ ధరించకుండా మనకి పట్టుబడతారో వాళ్ళకి మొదటిసారి అయితే వాళ్ళకి 100 రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ డేటా కూడా మేము దీన్ని కంప్యూటరైజ్ చేస్తున్నాము. రిపీటెడ్గా వీళ్ళు ఇదే తరహా హెల్మెట్ ధరించకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా మేము అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఆలోచన చేస్తూ ఉంది. రిపీటెడ్గా ఈ విధమైన అఫెన్సెస్ అంటే హెల్మెట్ ధరించకుండా, ఈ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా వైలేట్ చేస్తే దాన్ని ఏ విధంగా కర్బ్ చేయాలన్నది కూడా ఆలోచన చేస్తుంది. ఇది శారదా, మొత్తానికి విశాఖ నగరంలోను విశాఖ రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ హెల్మెట్ ధారణకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ అందాయి. నిన్ననే సిపి ఆధ్వర్యంలో 6 నెలల క్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా ప్రధానంగా హెల్మెట్ల ధారణ, సీటు బెల్ట్ల పైన కూడా చర్చ జరిగింది. ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ అధికారులు సంయుక్తంగా ఏ విధంగా దీన్ని అంటే హెల్మెట్ వాడకాన్ని క్రమబద్ధీకరించడానికి ఏ విధంగా కలిసి పనిచేయాలనే దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరిగింది. మొత్తానికైతే మొదట్లో 100 రూపాయలు ఫైన్ వేసినప్పటికీ కూడా ఈ ఫైన్ను ఎక్కువ చేస్తూ ఇదే రిపీట్ అయితే వాహనాన్ని కూడా సీజ్ చేసే విధంగా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. దీనికోసం ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులతో సంయుక్తంగా టీములను కూడా ఏర్పాటు చేశారు. విశాఖ నగరానికి సంబంధించి దాదాపుగా 10 టీములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ టీములన్నీ కూడా ఈ వారం రోజులు పూర్తి స్థాయిలో ఈ హెల్మెట్ వాడకం పైన అవగాహన కల్పించడంతో పాటుగా ఫైన్లు కూడా వేస్తాయి. వారం రోజులు పరిశీలించిన తర్వాత మళ్ళీ ఏ విధంగా వేయాలనే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించుకుని ఆ విధంగా ముందుకు పోయేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. 2006-2007 సంవత్సరంలోనే విశాఖలో పూర్తి స్థాయిలో హెల్మెట్లను వాడేవారు. అయితే కొంత దానిపైన నిర్లిప్తత రావడంతో హెల్మెట్ల వాడకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి ఖచ్చితంగా హెల్మెట్లను అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రోజు నుంచి విశాఖ నగరంలో హెల్మెట్లను వాడకం ఖచ్చితమైంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. ఓకే శ్రీరామ్.